తరంగానే కొద్దిసేపటి క్రితమే గవర్నర్ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ ముగిసింది. చాలా స్పష్టంగా 45 నిమిషాల పాటు గత 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న కేసులకు సంబంధించిన అంశం, అలాగే సెక్షన్ 8 కి సంబంధించిన అంశాలపైన ఈ భేటీలో చర్చించారు. ఇందులో హోంశాఖ కార్యదర్శి గోయల్ కూడా పాల్గొన్నారు. చాలా సీరియస్ డిస్కషన్, ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓటుకు నోటు కోట్ల వ్యవహారం ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు టేపులు బయటపడడం కానీ దానికి సంబంధించి తెలంగాణ ఏసీబీ చేస్తున్న విచారణ కోర్టులో ప్రస్తుతం అది ఏ దశలో ఉందన్న అంశాన్ని ఏదైతే గతంలో తెలంగాణ అధికారులు డీజీపీ నుండి అదేవిధంగా హైదరాబాద్ సిపి నుండి తీసుకొచ్చిన వివరాలను గవర్నర్ ఈ సందర్భంగా చర్చించడం తెలుస్తుంది. అలాగే దాంతో పాటుగా సెక్షన్ 8 కి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్లకు సంబంధించినందుకు కూడా చర్చ జరిగింది. అయితే శాంతి భద్రతలకు సంబంధించి గత ఏడాది కాలంగా హైదరాబాద్ లో కామన్ మ్యాన్ కు సంబంధించి శాంతి భద్రత సమస్య ఉందా లేదా అన్న అంశం పైన కూడా ఈ భేటీలో చర్చించారు. దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇదివరకే ఒకసారి నరసింహ ఏదైతే చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు చేసిన నేపథ్యంలో అప్పుడే ఒకసారి హోంమంత్రికి కలిసి దానికి సంబంధించిన వివరాలు అందించి ఇప్పుడు కూడా దానికి సంబంధించి వివరిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న పరిణామాలు, దీంతో పాటుగా సెక్షన్ 9, 10 కి సంబంధించి కూడా ఉన్న వివాదాలు, వీటన్నిటిపైన కూడా గవర్నర్ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టి తీసుకున్నది తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ 3 వ్యవహారాలు, ఓటుకు కోట్ల వ్యవహారంలో ఏ విధంగా జరిగింది, దీనిపై ఏసీబీ చేస్తున్న విచారణ కానీ, ఎలక్షన్ కమిషన్ నమోదు చేస్తున్న కేసులకు సంబంధించి కానీ, అదేవిధంగా దీనితో పాటుగా ఇటు ఫోన్ ట్యాపింగ్, అలాగే మరోవైపు సెక్షన్ 8 కి సంబంధించి ఇప్పుడు ఒక ఇష్యూని తెర మీద తీసుకురావడం, ఇప్పుడు ఎందుకు ఈ అంశం తెర మీదకి వచ్చిందన్నది, దాంతో పాటుగా దీనికి సంబంధించి హైదరాబాద్ లో గత ఏడాది కాలంగా ఏమైనా శాంతి భద్రత సమస్యలు వచ్చాయా లేదా, రెండోది గవర్నర్ రోల్ ఏ విధంగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే సెక్షన్ 8 కి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులన్నీ కూడా గవర్నర్ కి ఉన్న నేపథ్యంలో గవర్నర్ రోల్ ఏ విధంగా యాక్ట్ చేయాలి, దీనికి సంబంధించి ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ఎందుకంటే హోంశాఖే ఈ సమావేశానికి గవర్నర్ ఆహ్వానించింది, గవర్నర్ పిలిపించుకుంది. హోంశాఖ అధికారులు వచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కనుక ఖచ్చితంగా సెక్షన్ 8 పరిస్థితి వస్తుంది. గత 4-5 రోజులుగా అటార్నీ జనరల్ ఒపీనియన్ వచ్చిందని చెప్పి రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు ఈ 2 కేసుల పరిధిలో కానీ, లేదా హైదరాబాద్ ప్రధానంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూని మాత్రం హైదరాబాద్ లో ఉన్న శాంతి భద్రతల సమస్య ఉందా లేదా, ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఏ విధంగా యాక్ట్ చేయాలని సంబంధించి గవర్నర్ కేంద్ర హోంశాఖ స్పష్టత ఇవ్వబోతుంది. 2 రాష్ట్రాల్లో నమోదైన కేసులు ఏవైతే ఫోన్ ట్యాపింగ్, అటు ఓటు కోర్టుల కేసులు మాత్రం దేనికి అది సంబంధం లేకుండా 2 రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చు. కానీ హైదరాబాద్ లో ఉన్న లా అండ్ ఆర్డర్ సంబంధించి సెక్షన్ 8 అవసరం ఉందా లేదా, దీనిపై ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, గతంలోనే కేసీఆర్ గవర్నర్ ని కలిసి దీనికి సంబంధించి ఒక స్పష్టమైన అభిప్రాయం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ సమస్య లేదు కనుక సెక్షన్ 8 ఇప్పుడు ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదన్న అంశాన్ని కూడా గవర్నర్ నివేదించారు. సో ఈ అంశాలన్నిటి కూడా ఈ భేటీలో చర్చించేటట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి గవర్నర్ కి ఒక క్లారిటీ సెంట్రల్ నుండి రావాల్సింది కనుక ఆ క్లారిటీ కూడా ఇవాళ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సతీష్.